హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. మొన్న బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన తొక్కిసలాట దేశాన్ని యావత్ క్రీడా ప్రపంచాన్ని ఎంత నివ్వెరపరిచిందో చూసిరు కదా. ఇక గతంలో తెలంగాణ సర్కారు పుష్ప 2 సినిమాలో భాగంగా సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ఒక రేవతి అనే కుటుంబం చనిపోతే అల్లు అర్జున్ను రిమాండ్ చేసింది. ఆ థియేటర్ యాజమాన్యంతో సహా సినిమా యూనిట్ మీద కూడా పెద్ద ఎత్తున కేసులు పెట్టి జైల్లో ఉంచే ప్రయత్నం చేసింది కదా. సేమ్ కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే, ప్రజాప్రభుత్వమే. మరి ఇంతటి పెద్దటి దుర్ఘటనకు కారణమైన ఈ ఆర్సీబీ టీం యాజమాన్యాన్ని, అలాగే ఇంత అభిమానానికి కారణమైన ఈ తొక్కిసలాట కారణమైన విరాట్ కోహ్లీ మీద కేసులు ఎందుకు పెట్టరు అని చెప్పి దేశం మొత్తం పెద్ద ఎత్తున ట్వీట్లు వేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి గగ్గోలు పెట్టింది. ఈ నేపథ్యంలో నిన్న అరెస్ట్ కోహ్లీ అనేది పెద్ద ఎత్తున ట్రోలింగ్ అయిందనమాట. దే చాంటెడ్ హిస్ నేమ్ వెన్ హీ స్కోర్డ్ సెంచరీస్. Now they blame him. Crowd mismanagement. Be real. Virat Kohli left after the event was done. Stop this hate drama. Shame on RCB. అని చెప్పి ఇక పోస్టులు పెడతా ఉన్నారు. గవాస్కర్ అయితే పెద్ద ఎత్తున విమర్శలు చేశాడు. ఏమని? సునీల్ గవాస్కర్, ఈవెన్ ఇఫ్ కోహ్లీ విన్స్ 10 more IPL trophies, he can never earn respect and maturity like Rohit Sharma and Dhoni. There is no value of that cup if innocents are dying through it. షేమ్ ఆన్ ఆర్సీబీ అని చెప్పి సునీల్ గవాస్కర్, సీనియర్ మోస్ట్ క్రికెటర్, వెటరన్ క్రికెటర్, తీవ్రంగా ఆక్షేపించింది. ఏమని? ఇట్లా అంటే ఆర్సీబీ ఒక కప్పు 18 ఏళ్ల తర్వాత ఒక కప్పు గెలిచింది కదా. ఇట్లాంటి కప్పులు 10 కొట్టినా కూడా రోహిత్ శర్మకు, ధోనికి వచ్చినంత మెచ్యూరిటీ, క్రీడా స్ఫూర్తి విరాట్ కోహ్లీలో రాదు, ఉండదు అని చెప్పి తీవ్రంగా దుయ్యబట్టిండు అనమాట. వాస్తవే కదా. ఆయన నిన్న 4:30 ఆ ప్రాంతంలో తొక్కిసలాట జరిగితే మరోవైపు 6:30 దాకా ఆ బస్సు ర్యాలీ జరిగింది. క్రీడాభిమానులను ఉద్దేశిస్తూ వాళ్ళు షో చేయడం కూడా జరిగిందనమాట. ఆఖరికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా యాక్షన్ తీసుకునేసరికి ఇక మనోడు లండన్ చెక్కేసిండు అనమాట. ఈలోపు 11 మంది ప్రాణాలు గాల్లో కలిస్తే 40-50 మంది తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చేరిండు. ఇది మన క్రీడా స్ఫూర్తి అనమాట. ఎవడి కోసం ఈ ఆర్సీబీ కప్పు కొట్టింది బాగానే ఉంది. ఐపీఎల్ అనేది ఒక దిక్మాలిన వ్యవహారం. దీనికి ఇంతమంది యువత. ఈ వార్తలన్నీ చదువుతుంటే చాలా అంటే షాకింగ్ అనిపించింది అనమాట. సిఏలో గోల్డ్ మెడలిస్ట్ కొట్టిన ఒక లేడీ, అక్షత అనే ఒక లేడీ, ఈ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయింది. అసలు వీళ్ళు ఏం చదువుకున్నట్టు, ఏం చేస్తున్నట్టు? ఇప్పుడు ఐపీఎల్ నిర్వహించడం వల్ల బీసీసీఐకి కాసుల పంట పడుతుంది. అందులో ఆడే క్రికెటర్లకు, వాళ్ళకి సపోర్ట్ చేసే స్టాఫ్కు, ప్రతి ఒక్కడికి కోట్లాది రూపాయలు వాళ్ళ జేబుల్లోకి వెళ్తాయి. ఈ అభిమానుల పేరుతో వీళ్ళకి మిగిలేదు ఏంటంటే చిప్ప, బెట్టింగ్ల పేరుతో టైం బొక్క అండ్ మనీ బొక్క. ఇప్పుడు ఆఖరికి ఈ తొక్కిసలాట ప్రాణాలు కూడా గాల్లో కలిసినాయి. ఒక అతను స్ట్రీట్ వెండర్ తన కొడుకు చనిపోయిందని చెప్పి ఎవరో ఫోన్ చేసి చెప్తే 10 లక్షలు ఎక్స్గ్రేజ్ ఇస్తామంటే నేనే 50 లక్షలు, ₹1 కోటి తిరిగి ఇస్తాను, నా కొడుకుని తెచ్చిస్తారా అని చెప్పి చాలా షాకింగ్ కామెంట్ చేసిండు. ఎవడు చెప్తాడు వీటికి సమాధానం? ఒకటా రెండా? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని తొక్కిసలాటలు. ఆఖరికి సుప్రీంకోర్టు దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకోమని చెప్పడంతో కర్ణాటక ప్రభుత్వం ఒక కమిషనర్ సస్పెండ్ చేసి కొద్దిమందిని ఆర్సీబీ టీం మేనేజ్మెంట్ మీద కొన్ని కేసులు పెట్టి చేతులు దులుపుకుందన్నమాట. ఎవరికి అవసరం ఈ ఏమంటారు సక్సెస్ ర్యాలీలు, ఈ కప్పులు, ఈ బొచ్చలు, ఇవన్నీ ఎవరికి అవసరం? సో ఆలోచించాలి. ఆంధ్రాకు కూడా ఎందుకు ఇదంతా చెప్పాల్సి వస్తుందంటే, మనకు సినిమాభిమానం విపరీతంగా ఉంటుంది. కటౌట్లు కట్టి వాళ్ళకు డబ్బులు సమర్పించుకొని ఏమో రాజకీయాల్లోకి వచ్చి ఇక మన నెత్తినెక్కి నాట్యం చేస్తూ ఉంటారు అన్నమాట. ఈ అభిమానం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. పిల్లలు, ముఖ్యంగా యువత తమ మీద తాము ఫోకస్ పెట్టుకుంటే అటు సమాజానికి, ఇటు తల్లిదండ్రులకు, కుటుంబానికి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి ఇట్లాంటి దిక్మాల ఈవెంట్స్ జోలికి వెళ్ళకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.